తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో వద్దరాజు వెంకట లక్ష్మీ నరసేవ 51వ వర్ధంతిని నిర్వహించి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ముగ్గురికి ఆనంద స్త్రీ శక్తి పురస్కారాలు 2026లను అందించారు. మంత్ర మహేశ్వరి, తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వి ఉమా, రచయిత్రి పారిశ్రామికవేత్త మోహన ఇందుగురులకు ఆనంద స్త్రీ శక్తి పురస్కారాలను అందించినట్లు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, దాయని చంద్రరాజు తెలిపారు. ఎమ్మెల్యే అంజబాబు సత్యవాణి, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సతీమణి శృతిరెడ్డిల చేతుల మీదుగా ముగ్గురికి ఆనంద స్త్రీ శక్తి పురస్కారాలను అందించారు. అదేవిధంగా మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులు 65 మందికి అభినందన సత్కారాలు చేసి శానిటరీ కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, చెరుకువాడ రంగసాయి, ఆర్ఎటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా మనం లలితాదేవి గురించి చెప్పుకున్నాం. శ్రీరాజరాజేశ్వరి, మహిళా రాజ్యం, మహిళా సైన్యం, మహిళా సాధికారత అని చెప్పుకున్నాం. మొదటి 2 రోజులు చెప్పుకున్నాం, ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. ఇన్ని రూపాల్లో పరమేశ్వరిని ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నాం. 1 సంవత్సరం క్రితం డిసెంబర్ నెలలో కాశీకి వెళ్ళాం. యామిజాల నరసింహమూర్తి గారు మీ అందరికీ తెలిసినటువంటి వారు అక్కడ లలితాదేవికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహణ చేశారు. వెళ్ళినప్పుడు వారు అన్నారు, మాతాజీ మీరు ఒక్కసారి మా భీమవరానికి రావాలండి అని అన్నారు. చూద్దాంలేండి, ఆలోచిద్దాం తప్పకుండా. ఆ కాశీ విశ్వనాథుడి ముందర వారు అంటాం, ఈ కాశీ విశ్వనాథరాజు గారికి పిలవటం, ఏర్పాటు చేయటం. ఆ రోజు అక్కడ జరిగింది లలితాదేవికి సంబంధించిన కార్యక్రమే. ఇక్కడ శ్రీరాజరాజేశ్వరం గురించి స్మరించుకున్నాం. అంటే ఇది అమ్మవారు ముందుగానే నిర్ణయించినటువంటి సభ. అటువంటి ఈ సభా కార్యక్రమంలో ఈరోజు శక్తి సభగా భాసిస్తూ ఉన్నది. శక్తి స్వరూపుడులైనటువంటి మహిళలు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక కింద చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా స్త్రీ శక్తి సభకు ఇవాళ అసలు మూల కారణమైనటువంటి మహాశక్తి స్వరూపిణి ఏ లోకాన ఉన్నదో ఆ తల్లి చూసి ఆనందిస్తూ ఉంటుంది. శ్రీమతి వెంకట లక్ష్మీ నరసయ్య, మన కాశీ విశ్వనాథరాజు గారి మాతృమూర్తి. నాకు ఇక్కడ కార్యక్రమాలు అన్నిటికంటే కూడా నచ్చింది ఒకటి ఉన్నది. సేవా కార్యక్రమాలు, విశేషాలు అన్నీ మనం విన్నాం. కానీ ఇక్కడ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు వారి నాన్నగారి దగ్గర తీసుకువెళ్ళి ఆయనకు పూజించి, ఆయనకు పుష్పాలు సమర్పించి, వారి అమ్మగారికి పూజ చేసి పుష్పాలు సమర్పించి, మాతృదేవో భవ పితృదేవో భవ అంటే ఏమిటో మనకు నిరూపిస్తూ ఉన్నారు విశ్వనాథరాజు గారు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజ శ్రేయస్సు కోరాలి అని అంటే అది మన ఇంటి నుండే మొదలవ్వాలి. ఇంట్లో ఎవరు చెప్తారు, ఆయన నువ్వు పిచ్చి పనులు చేయకు, ఇదిగో నువ్వు మంచి పనులు చేయి, ఈ రోజు కనుక నువ్వు మంచి పని చేశావు, నీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతాను, నీకు ఇష్టమైన కూర చేసి పెడతాను అని చెప్పేవాళ్ళు ఎవరు? అమ్మ నేర్పిస్తుంది పిల్లలు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, వాళ్ళ నడవడిక ఎలా ఉండాలి అనేటువంటిది. ఈ ప్రపంచంలో మానవులు పుట్టిన తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత కావచ్చు, చిన్నప్పుడు తల్లిదండ్రులతో కావచ్చు, ఆలయాలకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఈ ప్రపంచంలోకి కూడా వాళ్ళు ప్రవేశించక ముందరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణకోటి ప్రవేశించేటువంటి ఆలయం స్త్రీ యొక్క గర్భాలయం. అటువంటి ఆ గర్భాలయంలో ఉండటం వల్లే ఆ ప్రాణశక్తితో శిశువు బయటికి రావటం జరుగుతూ ఉన్నది. అటువంటి ఆ మాతృశక్తి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. పారిశుద్ధ మహిళా కార్మికులకు ఈరోజు ఒక అరుదైనటువంటి గౌరవాన్ని మనం అందించుకుంటూ ఉంటే నాకు ఒక సందర్భం గుర్తుకొస్తున్నది. 2019లో విజయవాడలో ఉన్నప్పుడు సువాసిని పూజ చేశాం. సహస్ర సువాసిని పూజగా కార్యక్రమం మొదలుపెట్టాం. అక్కడ స్టేడియంలో కార్యక్రమం మొదలు కావటానికి ఇంకొక పావు గంట ముందుండగా నేను ముందే వెళ్తే అక్కడ ఒక టెంట్లో నేను కూర్చోనంటే బయట ఏదో 2-3 మహిళలు తిరుగుతూ కనిపించారు. తొంగి చూస్తున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళని పిలిచి ఎవరో వాళ్ళని కనుక్కొని రండి అని చెప్పారు. కనుక్కుంటే ఇక్కడ పారిశుద్ధ కార్మికులంటే వాళ్ళు మీ దర్శనం చేసుకుంటా ఉంటున్నారు, అక్కడి నుంచి చేసుకోమంటున్నారు. అక్కడి నుంచి చేసుకోవటం అంటే లోపలికి రమ్మని చెప్పండి. లోపలికి వస్తే
నేను అన్నాను సువాసిని పూజకి చీరలు ఉన్నాయి కదా తీసుకురండి అన్నాను. ఇంకా అమ్మవారి పూజ మొదలు పెట్టలేదండి, వీళ్ళకి అలా ఇలా ఇస్తారు అని అంటే, అమ్మవారు అక్కడే కాదు వీళ్ళలో కూడా ఉన్నది. వాళ్ళంతటా వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆ రూపంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంతమంది మహిళామూర్తులను చూసిన తర్వాత, మన మావుళ్ళమ్మ దర్శనం చేసుకున్నాక మన భీమవరంలో కూడా ఒక మహాసువాసిని పూజ కార్యక్రమం, స్త్రీ పూజ కార్యక్రమం పెడితే బాగుండు అని అనిపిస్తున్నది. చూద్దాం, వేల మంది మహిళలతోటి ఎప్పుడు అమ్మవారు ఇక్కడ చేయించుకుంటుందనేది త్వరలోనే జరిగితే బాగుండు అనేటువంటి సంకల్పం ఇవాళ మనం చేద్దాం. ప్రవచనాలు నేను చాలా విన్నాను, చాలా బాగా మాట్లాడతారు ఆవిడ. ఈ రోజున మరి ఆవిడని దర్శించడం మనం భీమవరం పట్టణ వాసులకి మా అందరికీ కూడా ఒక శుభదినంగా తెలుసుకుంటూ, ప్రత్యేకించి ఈ ఆనంద ఫౌండేషన్ గురించి మనం ఎవరైనా చెప్పక్కర్లా. ఎప్పటి నుంచో ఎన్నో మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం మనందరికీ తెలుసు. కన్నా తల్లి తండ్రికి మరి 50 సంవత్సరాలు పూర్తయిన గుర్తు పెట్టుకుని మరి ఇంత మంచి కార్యక్రమం ఈ రోజున మహిళలందరికీ కూడా ఒక చోట చేర్చి ఆ తల్లి పేరు మీద వాళ్ళని అభినందించడం కావచ్చు, సన్మానం చేయడం కావచ్చు, విశ్వనాథరాజు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరి తరపున ప్రత్యేకించి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, కొడుకు పుట్టినప్పుడే కాదు తల్లిదండ్రులకి వాళ్ళు గుర్తు పెట్టుకుని ఇన్ని 50 సంవత్సరాలు అయినా సరే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి మనందరినీ కూడా పిలిచి ఇంత చక్కగా అభినందించినందుకు వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఏదైతే తెల్లారి లేస్తే మనం వీధులు కానీ మనం గుమ్మం ముందు కానీ శుభ్రం చేసి ఈవేళ మున్సిపాలిటీ, ఎందుకంటే నేను కూడా చైర్మన్గా చేశాను, ప్రతి ఒక్కళ్ళను ఈవేళ చక్కగా ఆ మహిళలను తీసుకుని వాళ్ళకి సత్కారం చేయటం, అభినందించడం కూడా చాలా చాలా సంతోషం. మహిళలు శక్తి ఏంటో ఎదుగున కనబడుతున్నది. మహిళా శక్తికి అందరికీ కూడా ఆదేశించినటువంటి మహారిషి మరి అమ్మవారు ఇక్కడ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అని ఒక్క రోజు మహిళా శక్తి ఇక్కడ వచ్చి మీ అందరికీ ఆశీర్వాదం చేస్తాం, చాలా సంతోషంగా ఉంది. ఆవిడ వచ్చి మీ అందరికీ ఆశీర్వాదం చేస్తాం. కాకుండా భీమవరం పట్టణంలో ఒక మున్సిపాలిటీ కార్యక్రమం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేము ఉదాహరణగా వాళ్ళ ప్రతిరోజు చేసినటువంటి చదవట్లు ముళ్ళు చేసి టౌన్ అంతా క్లీన్ చేసి వాళ్ళందరూ మనందరికీ కూడా ఎంతో శుభ్రంగా చేసినటువంటి రాష్ట్ర నాయకులందరికీ కూడా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా ఈ రోజున మనం సన్మానం చేయడానికి చాలా సంతోషంగా. ఈ ఆనంద ఫౌండేషన్ వాళ్ళు మంచి కార్యక్రమం, అంటే వీళ్ళు చేసే సేవని గుర్తించి వాళ్ళు చేయడం వల్ల చాలా చాలా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలండి. వాళ్ళు చేసే సేవ మాత్రం మామూలుది కాదు మున్సిపాలిటీకి. అలాంటి వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నమస్తే అమ్మా. చనిపోయిన తర్వాత 50 సంవత్సరాలకు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని ఒక ఫౌండేషన్ని స్థాపించి వర్ధంతి సందర్భంగా మహిళల యొక్క సేవని గుర్తించి స్త్రీ శక్తి పురస్కారాలని కొంతమందిని ఎంపిక చేసి ఇవ్వడం అనేది ఆనంద ఫౌండేషన్ వాళ్ళు చేయడం చాలా గర్వకారణం. ఆ తల్లిదండ్రులు చాలా ధన్యులు, ఇలాంటి పిల్లలు వాళ్ళకి పుట్టినారు. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఈరోజు రాజుగారి ఇంటికి మా అందరిని భోజనానికి పిలిచారు. నిజమైన స్త్రీ శక్తి అక్కడ చూశానండి. ఒక 40 మంది సభ్యులతోటి ఒక ఉమ్మడి కుటుంబం ఈరోజు కూడా ఉంది అంటే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీల వల్లే అది సాధ్యమవుతుంది. ఇంకెక్కడా కూడా నేను ఇలాంటి చూడలేదు. సో అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పేరు పేరున కూడా నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కుటుంబాన్ని ఇంకా కూడా ఎవరికన్నా ఒక ఉదాహరణగా చూపించాలంటే భీమవరంకి వెళ్ళండి, అక్కడ ఉందని నేను ఈరోజు చెప్పగలుగుతాను. చాలా గర్వంగా చెప్పగలుగుతాను. పారిశ్రామిక కార్యకర్తల్ని గుర్తించి ఇక్కడ సన్మానించడం. ఉదయం మనం నిద్ర లేచేసరికి పరిశుభ్రమైనటువంటి ప్రాంతాల్లో మనము వెళ్ళడానికి, నడవడానికి వీళ్ళు ఉదయాన్నే లేచి ఎంత కృషి చేస్తారో మనందరికీ తెలిసిన విషయం. సో వాళ్ళని గుర్తించి ఇక్కడ సత్కరించడం అనేది చాలా గొప్ప. శ్వాసగా ఆ కాసపు కంచెలు దాటగా అబలని సబలగా మార్చే నేర్పు మనందరి సాయంగా అందాల వనిత విజయ శిఖరాలు చేరాలి. స్త్రీ శక్తి వెళ్లి విరిసి సమాజానికి మేలు చేయాలి. సంఘాల కట్టుబాట్లతో, కుటుంబ బాధ్యతలతో
సుకుమారపు చిత్రీకరణతో, అహముల అరాచకంతో సామర్థ్యాన్ని వెలికి తీయక సంసారమే జీవితంగా సాగే పయనానికి పరమార్థం లేదని తెలియాలి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటే చాలు. ఒక ఆడదాని విజయం వెనుక ఒక సమాజమే ఉండాలి. ఎందుకంటే మగాడి విజయం ఒక పరిధితోనే నిర్ణయించబడుతుంది. మహిళ విజయ కేతనం ఎగరవేయాలంటే అన్ని కోణాల్లోని పరీక్షించబడుతుంది. 2 రోజులు కూడా 11 నుంచి 1 గంటల వరకు కూడా మంత్రోపదేశాలు అవన్నీ కూడా ఇచ్చారు. లోక కళ్యాణం కోసం ఆ మహాతల్లి మరి ఎంతో విశేషమైనటువంటి కృషి చేస్తున్నాం. మరకత వైభవంతో ఉన్నటువంటి విగ్రహం భారతదేశంలో ఆ పీఠంలో ఒక చోటే ఉంది. అది మనం చాలా ఆనందపడే విషయం, చాలా గొప్ప విషయం. మరి మాతంగి వారాహి సహిత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క వైభవాన్ని నిన్న 2 రోజులు కూడా విని పులకించిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అని నేను మనం చేశాను. అదేవిధంగా జరిగింది, చాలా చాలా సంతోషం. తర్వాత అవి ఎంతో వేలాది మందికి మంత్రోపదేశం చేయడమే కాకుండా కీర్తనలు విశేషాలు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వారు చోటు సంపాదించుకున్నారు. చాలా విశేషమైనటువంటి విషయం. ఒక పీఠాన్ని నడిపించడమే గొప్పతనం అయితే ఆ విధంగా చేసి అందరికీ కూడా అదృష్టం, ప్రేమ, అభిమానం, ఆరోగ్యం ఇవన్నీ ఐశ్వర్యం దగ్గర. ప్రధాని నరేంద్ర మోదీ తన నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా హేగ్ నగరానికి చేరుకున్నారు. అక్కడ జరగనున్న ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న నేపథ్యంలో ప్రవాస భారతీయులు ఆయనకు అపూర్వ రీతిలో ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోదీ రాక పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే డచ్ రాజు విల్లమ్ అలెగ్జాండర్, రాణి మాక్సిమాతో కూడా సమావేశమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి. ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఉన్నతాధికారులపై మంత్రి నిమ్మ రామానాయుడు ఆగ్రహం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ పేటీఎం బ్యాచ్ జీర్ణించుకోలేకపోతుంది. విమర్శలు గుప్పించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. పాలనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు వెళ్లిన ప్రతి చోట వైసీపీపై బురద జల్లుతున్నారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఫైర్. నెదర్లాండ్స్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పర్యటన. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.